వేల కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఎంఎస్ఎంఈ యూనిట్లంతా కూడా శరవేగంగా పారిశ్రామికంగా పురోగతి చెందుతాంది. ఏదైతే 2014-19 మధ్య కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే విధంగా ఈరోజు కడప జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది, ఉపాధి జరగబోతా ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు రాయలసీమలో అన్ని పూర్తి జరుగుతున్నాయి. ఈరోజు 720 కిలోమీటర్ల హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా తమిళనాడు బార్డర్ వరకు విత్ లైనింగ్ పూర్తి చేసి పోయిందంటే అది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండా. అదే విధంగా కడప జిల్లాలో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా 27 మార్చి కల్లా పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు సపోర్టింగ్ గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా రాబోతా ఉండే రాబోయే 2-3 సంవత్సరాల్లో. అదే విధంగా ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, నువ్వు 3 సార్లు భూమి పూజ చేసిన స్టీల్ ప్లాంట్ ఈరోజు మళ్ళీ భూమి పూజలు లేకుండా అదే అప్పుడు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ ద్వారా స్టీల్ ఫ్యాక్టరీ పనులన్నీ ప్రారంభం చేసి శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. మీలాగా 3 సార్లు 4 సార్లు భూమి పూజలు చేసి షో చేసే ప్రభుత్వం కాదు ఇది పని చేసే ప్రభుత్వం. అందుకే ఈరోజు రాయలసీమ అన్ని రకాలుగా కూడా శరవేగంగా ముందుకు పోతా ఉంది. మౌలిక వసతుల కల్పనలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో అన్ని రోడ్లు నేషనల్ హైవేలు అయిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ ఆధునీకరణలు కూడా ముందుకు పోతున్నాయి. అన్ని రకాలుగా కూడా ఈరోజు రాయలసీమ ముందుకు పోతా ఉంది.